హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాపిటల్ సర్చ్. సో 5th ఆగస్ట్‌న నేను తీసుకున్న ట్రేడ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టోటల్ 1 ట్రేడ్ తీసుకున్నాను లైవ్ స్ట్రీమ్‌లో. అందులో టోటల్‌గా నేను 5800 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను అక్రాస్ ఆల్ ఫండెడ్ అకౌంట్స్. అది లైవ్‌లో తీసుకున్న ట్రేడ్. సో ఆ ట్రేడ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, మనకి న్యూస్ అప్డేట్స్ ఏమున్నాయి రీసెంట్‌గా అనేవి డిస్కస్ చేసుకొని వీడియో ఎండ్ చేద్దాం. సో నేను యాక్చువల్‌గా నేను తీసుకున్న ట్రేడ్ ఎందులో అంటే గోల్డ్‌లో. సో మీరు ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు. టోటల్‌గా 8 అకౌంట్స్‌లో కాపీ అయింది. టోటల్ ప్రాఫిట్ 5840 అండ్ ట్రేడ్ స్క్రీన్ షాట్ మీరు పైన చూడొచ్చు. యాక్చువల్లీ ఇది నిన్న లైవ్‌లో నేను ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ అనమాట. ఎక్కడ బై చేసాం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ఇది. ఎగ్జాక్ట్‌లీ 10:20 ఈఎస్టీ అనమాట. 10:20 ఈఎస్టీ అంటే ఆల్మోస్ట్ 7:40 ఆ టైంకి. సో 7:50 ఆ టైంకి ట్రేడ్ తీసుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నాకు టార్గెట్ హిట్ అయిపోయింది 1:1. ఈచ్ అకౌంట్‌లో నేను ఆల్మోస్ట్ అరౌండ్ $750 రిస్క్ చేశాను. 750 అక్రాస్ 8 అకౌంట్స్ అనమాట. సో అప్రాక్సిమేట్. అండ్ మీరు చూడొచ్చు ప్రాఫిట్ స్క్రీన్ షాట్. టోటల్ పి&ఎల్ అయితే నాకు 800 వచ్చింది నిన్న ట్రేడ్‌లో, ఈచ్ అకౌంట్‌లో. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఓన్లీ 1 ట్రేడ్. అండ్ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 16 కాంట్రాక్ట్స్ తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ మేము చాలా టైం వెయిట్ చేసాం ఈ ట్రేడ్‌లో. 30 మినిట్స్ ట్రేడ్ అయితే మీరు ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ తీసుకున్న తర్వాత 1 మినిట్ క్యాండిల్స్ చూసారా ఎలా కన్సాలిడేట్ అయ్యాయో. కన్సాలిడేట్ అయ్యి చివరికి స్టాప్ లాస్‌కి దగ్గరగా కూడా వచ్చాయి. బట్ ఫైనల్లీ అనాలిసిస్ పర్ఫెక్ట్‌గా ప్లే అవుట్ అయింది. నేను అనుకున్నాను ఇవన్నీ కూడా సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో అల్టిమేట్‌లీ ప్రైస్ వెళ్లి టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువని. సో ఫైనల్‌గా ఎగ్జాక్ట్‌లీ అదే జరిగింది. అండ్ మనం చూసుకుంటే నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నాం. టోటల్ పి&ఎల్ ఫైనల్‌గా కమిషన్స్ అవి తీసేగా $780 బుక్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో అండ్ ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. 5th ఆగస్ట్ 2019 నేను చెప్పాను కదా! ఆల్మోస్ట్ 8:20 ఆ టైంకి. యాక్చువల్లీ 10:20 అంటే యాక్చువల్లీ ఇది ఎగ్జిట్ టైమ్ అనుకుంటాను. వీళ్ళు ఇక్కడ ఇచ్చింది ఎగ్జిట్ టైమ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రన్ అప్ టు ఎగ్జిట్ టైమ్ అన్నమాట ఇది. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యెస్టర్‌డే ట్రేడ్. నిన్న ఎందుకు బై చేసాం అన్న మీరు రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే 9-10 ఏఎం గోల్డ్‌లో క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజ్ అయింది. నేను ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజ్ అయిందో అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఓవరాల్ ట్రెండ్ చూడండి, గోల్డ్ పైకి వెళ్తూనే ఉంది. ఎందుకు గోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే, మేబీ మనకి జియో పాలిటిక్స్ నుంచి వచ్చే అప్డేట్స్ అండ్ మనకి నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేయబోతుంది అన్న వచ్చే అప్డేట్స్ దీన్ని బేస్ చేసుకొని మేబీ గోల్డ్ లిటిల్ బిట్ ఆఫ్ పుల్ బ్యాక్ ఇస్తుందేమో బహుశా. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే ఓవరాల్‌గా ఇంకా లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో, లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో గోల్డ్ నేను స్టిల్ బేరిష్‌గా ఉన్నాను. బట్ నిన్న మేము సెంటిమెంట్‌ని ప్లే చేసాం యాక్చువల్లీ. ఎక్కువ ఆలోచించలేదు. జస్ట్ ఆ రోజు సెంటిమెంట్. ఎందుకంటే మేము చేసేది స్కాల్పింగ్. సో ఈవినింగ్ జస్ట్ మేము ట్రేడ్ చేసేది 2 అవర్స్ ట్రేడ్ చేస్తాం అంతే ఎవ్రీడే. సో ఆ 2 అవర్స్‌లో మాకు బెస్ట్ ఏంటంటే బై, రైట్? సో ఎందుకంటే ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది కాబట్టి. ఎప్పుడైతే నేను ఇలా క్లోజ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్స్ అగ్రెసివ్‌గా అప్ సైడ్ మూవ్ అవుతాయని యాంటిసిపేట్ చేశా. సో అదే జరిగింది. ఓకే. సో అల్టిమేట్‌లీ ప్రైస్ అనేది అగ్రెసివ్‌గా వెళ్ళింది. సో మేము ఈ క్యాండిల్‌లో మేము ట్రేడ్ క్యాచ్ చేయడం జరిగింది. సో ఇట్ వాస్ ఈజీ ట్రేడ్. అండ్ చూసుకుంటే ఇక్కడ ప్లాన్ కూడా మీరు చూడొచ్చు. ఎవ్రీథింగ్ వాస్ ప్రీ ప్లాన్డ్. అంటే ఎప్పుడైతే ఇక్కడ 1 మినిట్ క్యాండిల్స్ మీరు 1 మినిట్ క్యాండిల్స్‌కి వెళ్తాను నేను. సో 10 ఏఎం ఈఎస్టీకి మేము ట్రేడింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి గోల్డ్. సో ఫస్ట్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ టైంలో నేను అనాలిసిస్ డ్రా చేశా. అది మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఇక్కడ చూసారా కరెక్ట్‌గా 10:40 యాక్చువల్లీ 10:10 10:10 ఆ టైంకి అనాలిసిస్ చేయడం జరిగింది. ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా నేను ప్లాన్ చేశా. ఈ విధంగా స్ట్రక్చర్ ఫార్మ్ అయితే గోల్డ్‌లో నేను బై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. దీనికి రీజన్ చాలా పెద్దది. అది ఎందుకంటే అక్యుములేషన్, మానిప్యులేషన్ ఈ 3 కూడా మేము యూజ్ చేసి యాక్చువల్లీ అనాలిసిస్ అనేది ప్లాన్ చేస్తాం. సో అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఒకే వీడియోలో. లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి సో ఇది గైస్ ఓవరాల్ రీజన్ బిహైండ్ దిస్ ట్రేడ్. సో ఓవరాల్‌గా ఈ బై చేయడం జరిగింది. సో మీరు అనుకోవచ్చు రీసెంట్‌గా మొత్తం అన్ని ప్రాఫిట్సే వస్తున్నాయి. ఏంటి లాసెస్ రాలేదు అంటే, నిజంగా నాకు రీసెంట్ డేస్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ 13 ట్రేడ్స్‌లో 12 విన్స్ ఆన్ లైవ్, రైట్? ఓన్లీ 1 లాస్ అన్నమాట. ఆ 1 లాస్ కూడా నాకు రికార్డ్ చేయడానికి కుదరలేదు వీడియో. ఎందుకంటే అప్పుడు కొంచెం హెల్త్ కండిషన్స్ బాలేదు. బట్ ఓవరాల్‌గా లాస్ట్ 13 ట్రేడ్స్‌లో 12 లాసెస్, 12 విన్స్ అండ్ 1 లాస్. సో మొత్తం అన్ని కూడా విన్సేనన్నమాట. సో ఈవెన్ మీకు లాస్ చూపించడానికి కూడా నాకు ఒక లాస్ కూడా రాలేదు రీసెంట్ టైమ్స్‌లో. సో మీకు ఇన్ కేస్ లాసెస్ వస్తే ఖచ్చితంగా నేను చూపిస్తాను ఆ వీడియోస్‌లో. ఎందుకంటే లైవ్‌లోనే తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ ట్రేడ్ ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెంట్‌గా చూపించడం జరుగుతది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యెస్టర్‌డేస్ ట్రేడ్, పి&ఎల్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ ఈరోజు మళ్ళీ అంటే 6th ఆగస్ట్ నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్ నెక్స్ట్ ఎలా ఉంటది అనేది చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. అండ్ సో మనం ఒకసారి న్యూస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా ఎన్‌క్యూ మనం చూసుకుంటే 30 జూలై నుంచి బాగా పెరిగింది, రైట్? ఎందుకు మనకి స్టాక్ మార్కెట్స్ ఎస్పెషల్లీ యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఎంత బాగా ర్యాలీ అవుతున్నాయంటే, దీనికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి కంపెనీస్ Q2 రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే కంపెనీస్ బాగా అంటే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా కూడా మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసింది ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయిపోయింది ఇక్కడ. అంటే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఆల్రెడీ ఈ రిజల్ట్స్ వస్తాయి కంపెనీస్ నుంచి అని.
కానీ ఎప్పుడైతే కంపెనీస్ ఆ రిజల్ట్స్ కన్నా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయనుకోండి, ఓకే. సో, మనం అనుకున్న దానికన్నా ఇంకా చాలా మంచి స్ట్రెంత్ ఉంది, పొటెన్షియల్ ఉంది. సో, ఏఐ డిమాండ్ కూడా ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసి, అక్కడి నుంచి అగ్రెసివ్‌గా పైకైతే మూవ్ అయింది ప్రైస్. టోటల్ మనకి అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రైస్ మూవ్ అవ్వడానికి పైకి దీనికి రీజన్ నార్మల్ కంపెనీస్ కాదు. పెద్ద పెద్ద టెక్ జైంట్స్ అన్ని కూడా రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ ఎస్టిమేట్స్‌ని బీట్ చేసే రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. ఎందుకు మార్కెట్స్ ఎంత ఆప్టిమిస్టిక్‌గా పెరుగుతున్నాయి అంటే, దీనికి రీజన్ ఏఐ. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం కూడా ఏఐ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. మనకి ఏఐ మీరు, నేను యూజ్ చేస్తే కాదు డిమాండ్ పెరిగేది. ఎంటర్‌ప్రైజెస్ యూజ్ చేయాలి. అంటే వేరే వేరే కంపెనీస్ కూడా ఏఐకి అడాప్ట్ అవ్వాలి. అంటే వాళ్ళ యొక్క సిస్టమ్స్‌లో, వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్‌లో ఏఐని ఎక్కువ ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు? ఈ టాప్ టెక్ జైంట్స్. రైట్. ఎటువంటివంటే మెటా కానీ, అమెజాన్ కానీ, గూగుల్ అండ్ ఇటువంటి పెద్ద పెద్ద టెక్ జైంట్స్‌నే వాళ్ళకి యొక్క బిజినెస్ జరుగుతది కాబట్టి ఎప్పుడైతే ఏఐ డిమాండ్ పెరుగుతదో ఆటోమేటిక్‌గా ఈ స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే బిజినెస్ పెరిగితే ఆటోమేటిక్‌గా రెవెన్యూస్ పెరిగితే, ప్రాఫిట్స్ పెరిగితే స్టాక్ పెర్ఫార్మ్ చేస్తది. ఓకే. సో, ఇన్వెస్టర్స్‌కి ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తాయి ఈ కంపెనీస్. సో, అదే జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. మైక్రోసాఫ్ట్ యాక్చువల్లీ ఎంత ఎస్టిమేట్ చేశారంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ $87 బిలియన్ ఎస్టిమేట్ చేసింది మార్కెట్. కానీ అది వచ్చిన యాక్చువల్లీ ఇది రెవెన్యూ అన్నమాట. $90 బిలియన్ రెవెన్యూ వచ్చింది. ఈపీఎస్ కూడా 4.24 అంటే ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే ఈచ్ షేర్‌కి $4 ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్, చేస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసింది మార్కెట్. కానీ $4.81 అంటే ఈవెన్ నియర్లీ 60 సెంట్స్ ప్రాఫిట్ ఎక్కువ జనరేట్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. సో, స్ట్రాంగ్‌గా బీట్ చేసింది ఎక్స్‌పెక్టేషన్స్‌ని. సేమ్ లైక్ అమెజాన్ కూడా $198 బిలియన్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేసింది మార్కెట్. ప్రాఫిట్ కాదు, రెవెన్యూ సారీ. అండ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ బీట్ అయిపోయాయి. $200 బిలియన్. యాపిల్ కూడా బీట్ చేసింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. గూగుల్ విచ్ ఇస్ ఆల్ఫాబెట్ పేరెంట్ కంపెనీ కూడా బీట్ చేసింది. $118 బిలియన్ రెవెన్యూ వస్తదనుకుంటే 119. సో, స్లైట్‌గా బీట్ చేసినప్పటికి కూడా ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ అనుకున్నారు ఏఐ బబుల్ ఫార్మ్ అవుతుందేమో, మేబీ ఫ్యూచర్‌లో మనకి 2000లో చూసినట్టుగా డాట్ కామ్ బబుల్ ఏదైతే వచ్చిందో అదే విధంగా ఏఐ బబుల్ ఫార్మ్ అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. కానీ దానివల్ల రియల్ వాల్యూ క్రియేట్ అవ్వట్లేదు. సో, ఈ స్టాక్ ప్రైసెస్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు బర్స్ట్ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ అదంతా కాదు. ఆల్రెడీ మార్కెట్స్ కూడా మంచిగా పడి ఆల్మోస్ట్ నియర్లీ ఒక 5-6% ఆల్ టైమ్ హైస్ నుంచి పడింది నాస్డాక్. సో, తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి బౌన్స్ అవుతుంది బేస్డ్ ఆన్ ప్యూర్ రిజల్ట్స్. సో, ఇక్కడ ఎటువంటి ఏఐ బబుల్ కానీ ఎటువంటిది ఏమీ లేదు అని అయితే క్లియర్‌గా తెలుస్తుంది. మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా మనకి సిట్యుయేషన్ మారొచ్చు. ఇంకా ఓవర్ స్పెండింగ్ అయ్యి ఈ రిజల్ట్స్ కానీ నెక్స్ట్ క్వార్టర్‌లో కానీ మనకి ట్రావెల్ అవ్వకపోతే అప్పుడు మేబీ బబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ మళ్ళీ పెరుగుతాయి. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మార్కెట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జియో పాలిటిక్స్ సైడ్ నుంచి కూడా చూడాలి. అది ఏం జరిగిందంటే యూఎస్ స్టాక్స్ హోల్డ్ నియర్ రికార్డ్స్. ఇక్కడ మనకి ఏపీ నుంచి ఒక న్యూస్ వస్తుంది. ఇది చాలా ప్రామినెంట్, ఏపీ న్యూస్ అనేది చాలా ప్రామినెంట్ మీడియా అన్నమాట అక్కడ యూఎస్‌లో. ఇక్కడ మనం చూస్తే యూఎస్ స్టాక్స్ ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు క్లియర్‌గా మనకి ఇవ్వడం జరిగింది. హోప్స్ ఆఫ్ అన్ అగ్రీమెంట్ విత్ ఇరాన్. సో, మనకి తెలుసు యూఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది. సో, నేను కూడా యాక్చువల్లీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ఖచ్చితంగా మార్కెట్ ఈ స్టాక్స్ అన్నీ కూడా బీట్ చేసేస్తాయి మార్కెట్ ఎస్టిమేట్స్‌ని. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మనం ఇంటర్నెట్‌లో చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, రైట్, ఈవెన్ నార్మల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఏఐ ట్రాన్స్‌లేటర్స్ అని వచ్చేసాయి. సో, ఏఐ ఎంత ఎక్కువగా మన లైఫ్స్‌లోకి ట్రావెల్ అవుతుందంటే ఇట్ ఈస్ అన్‌ఇమాజినబుల్ అన్నమాట. సో, ఖచ్చితంగా ఏఐ డిమాండ్ అంటే క్లియర్‌గా ఉంది. అండ్ మన చాట్‌జీపీటీ లాంటి వాటిని యూజ్ కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో, అదైతే క్లియర్‌లీ ఎక్స్‌పెక్టెడ్. కానీ నేను ఈ ఇరాన్ అండ్ ఈ యూఎస్ మధ్య వార్ ఉంది కదా! ఇది మాత్రం కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. కానీ మనకు సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే మేబీ మళ్ళీ ఇరాన్ అండ్ యూఎస్ మధ్య పీస్ టాక్స్ జరుగుతాయి. మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది అక్కడ పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ అవుతది. ఈజీగా షిప్స్ ట్రావెల్ అవుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడతాయి. సో, దానివల్ల ఇన్‌ఫ్లేషన్ అనేది తగ్గుతది. రైట్. ఇన్‌ఫ్లేషన్ తగ్గితే ఆటోమేటిక్‌గా ఫెడరల్ రిజర్వ్ ఫ్యూచర్‌లో రేట్ హైక్స్ చేసే ఛాన్స్ తగ్గుతది. మేబీ రేట్స్ హోల్డ్ చేయొచ్చు. లేదంటే ఈవెన్ రేట్ కట్ చేసే ఛాన్సెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి మార్కెట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. సో, దానివల్ల స్టాక్ మార్కెట్స్ కూడా విపరీతంగా పెరిగాయి. రైట్. కానీ మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్‌ని కూడా ట్రాక్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ బాండ్ యీల్డ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. బాండ్ యీల్డ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. రేపటి ట్రేడ్ రివ్యూ సెషన్‌లో నేను బాండ్ యీల్డ్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫండమెంటల్స్ అండ్ నేను నిన్న తీసుకున్న ట్రేడ్ అప్డేట్. ఈరోజు ఏం జరుగుతదో రేపు వీడియో వస్తది. తప్పకుండా చూడండి. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో చాలా చాలా ప్లాన్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ట్రేడింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్స్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఖచ్చితంగా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవ్రీ డే మోస్ట్ లైక్లీ మార్నింగ్ వీడియో అనేది రిలీజ్ చేస్తా. ఎందుకంటే ఈవినింగ్ మొత్తం నేను ట్రేడింగ్‌లో బిజీ ఉంటాను కాబట్టి. అండ్ సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యెస్టర్‌డే. సో, థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.